అందరికీ నమస్కారం. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ గురించి దాదాపు అనేకమైన ఫిర్యాదులు గతంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఎన్బి వారికి, ఎందుకంటే ఆ స్థలం అంతా ఆర్ఎన్బి వారికి చెందింది. గత ప్రభుత్వం నుండా అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిండ్రు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేపట్టిండ్రు. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి గత ప్రభుత్వంలో ఫిర్యాదు చేసినాము. ఇప్పుడు ఉన్నటువంటి కోమారెడ్డి వెంకరెడ్డి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గాంధీ సెంచరీ హాల్, నాంపల్లి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ సొసైటీ ఎటువంటి దీనికి లీజ్ కూడా లేకుండానే ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఎగ్జిబిషన్ సొసైటీ కంపెనీ CIN నంబర్ U9190TG194 కింద ఇది రిజిస్టర్ అయి ఉన్నది. ఇది ఇల్లీగల్గా గ్రౌండ్ను దాదాపు 10 సంవత్సరాలకు వెళ్ళి కంప్లీట్గా ఎన్ని రిమైండర్స్ రిపీటెడ్ ఇచ్చినా కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోలేదు. అంతేకాకుండా 40 రోజుల వరకు జరిగేటటువంటి ఈ ఎగ్జిబిషన్, ఇప్పుడు జరిగేది 85th ఎగ్జిబిషన్ ఇది అప్పటికెళ్ళి కూడా జరుగుతుంది. ది సొసైటీ ఇది 2021లో దీని మీద ACB రైడ్లు జరిగినాయి. ACB రైడ్లు జరిగినప్పుడు అనేకమైన ఫైళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోవడం జరిగింది. కానీ దాని తర్వాత మరి ఏం మేనేజ్మెంట్ అయిందో ఏందో మాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు 2 సార్లు చైర్మన్గా హరీష్ రావు గారు ఉండే, మరియు ఈటల రాజేందర్ గారు ఇద్దరు కూడా దానికి చైర్మన్గా పనిచేసిండ్రు. హౌ క్యాన్ ఎగ్జిబిషన్ సొసైటీ స్టే ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్లీగలీ అండ్ కలెక్ట్ రెంట్లు? వీళ్ళు అంటే ప్రభుత్వం RNBకి వెళ్ళి తీసుకున్న ప్రభుత్వ స్థలంలో వీళ్ళు ఏ విధంగా ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళ దగ్గర కిరాయిలు ఏ విధంగా వసూలు చేస్తారు? ఒకవేళ వసూలు చేసేది ఉంటే డైరెక్ట్గా RNB వాళ్ళు చేయాలి. RNB వాళ్ళు చేయకుంటే ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళకి వెళ్ళి పైసలు వసూలు చేసి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఒకటి ఇది ఇల్లీగల్. వాట్ ఆర్ ద ప్రెజర్స్ అండ్ ద విచ్ పర్మనెంట్ స్ట్రక్చర్స్? 4 కోట్లతోని మరి అక్కడ ప్రభుత్వ స్థలంలో RNBకి నోటీసులు లేకుండా అలా బిల్డింగ్ కట్టిందని మేము చెప్పినాం. అంతేకాకుండా అక్కడ ఒక క్లబ్బు, రిక్రియేషన్ సెంటరు, ఒక ఫంక్షన్ హాలు, అంతేకాకుండా ఇంకా వేరే చాలా యాక్టివిటీస్ అక్కడ నడుస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఉదాసీనత అనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఎగ్జిబిషన్ సొసైటీ, గాంధీ దర్శన్ సొసైటీ అక్కడ మళ్ళీ సబ్లీజ్కి ఇచ్చిండ్రు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. ఇది RNB పర్మిషన్ లేకుండా వీళ్ళకి ఏ విధంగా ఇచ్చిండ్రు? అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీనిపైన ఒక దృష్టి ఉంచాలని చెప్పి మేము ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంట్లో గతంలో జరిగినటువంటి కొన్ని అవకతవకలు, అంటే దీని కింద కొన్ని కాలేజెస్ కూడా ఉంటాయి. కమిషనర్ ఆఫ్ కొలిజియేట్ ఎడ్యుకేషన్ అండ్ UGC విజిలెన్స్ సెల్ హ్యాస్ కమ్ టు కంక్లూజన్ డైవర్షన్ ఆఫ్ UGC ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేసిండ్రు. అంతేకాకుండా యూటిలైజేషన్ సర్టిఫికెట్లు తప్పు చూపించిండ్రు. ఇది 11, 10, 12 ప్లాన్ పీరియడ్లో జరిగినటువంటి అవకతవకలు. అంతేకాకుండా వరంగల్ ఉన్న లాల్ బహదూర్ కాలేజ్, ఆ కాలేజ్ కూడా వెళ్ళడం జరిగింది. రైటింగ్లు ఇచ్చిండ్రు వాళ్ళు, ఏది ఇక్కడ ఫాల్స్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రని. అంతేకాకుండా ప్రాజెక్ట్ ఉమెన్స్ హాస్టల్, స్పోర్ట్స్ ట్రాక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఒక భారీ అవకతవకలు అని చెప్పేసి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది వరంగల్ SP గారికి కూడా ఇచ్చిన నేను దీని మీద. ది కాస్ట్ ఆఫ్ రీబిల్డింగ్ దీస్ ఫెసిలిటీస్ టుడేస్ ఎస్టిమేషన్ ఈజ్ 3.10 అంటే 3,18,00,000 అయినా కానీ దీనిపైన ఎటువంటి ఇది లేదు. ఇక్కడ ఆల్ OGA కాలేజెస్ హ్యాస్ స్విండిల్ UGC అండ్ డెవలప్మెంట్ ఫండ్స్ ఫర్ ప్రాపర్ ఎంక్వైరీ. ఎటువంటి ఎంక్వైరీలు ఈ రోజు వరకు కూడా అక్కడ లేవు. దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పింది. మళ్ళీ దీని కింద ఏదేదో వస్తుందంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ కింద ఉన్న కాలేజెస్, ది కాలేజెస్ ఆర్ SV డిగ్రీ కాలేజ్ సూర్యాపేట్ల, వనితా మహావిద్యాలయ్, సర్దార్ పటేల్ కాలేజ్, శ్రీ లక్ష్మీ నరసింహ డిగ్రీ కాలేజ్, కస్తూరిబా గాంధీ కాలేజ్. లక్ష్మీ నరసింహ ఎక్కడ ఉంటే భువనగిరిలో ఉంటుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఆర్కిటెక్చర్
కాలేజ్ కస్తూరిబా గాంధీ కాలేజ్లో ప్రెమిసెస్లో ఉన్నది. విచ్ హ్యాస్ నెవర్ టేకెన్ రోడ్స్ బట్ క్రోడ్స్ వేర్ స్విండిల్. ఇక్కడ ₹1,00,00,000 తారుమారైపోయినాయి. ఎగ్జిబిషన్ అర్నింగ్స్ అబౌట్ 85% ఆర్ అలోకేటెడ్ ఫర్ కాలేజెస్ యాజ్ డెవలప్మెంట్ గ్రాంట్. ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ విధంగా లేదు. 85% పైసలు వసూలు చేసేది. ఏ క్లోజ్ స్క్రూటినీ ఆఫ్ వర్క్ done and utilization submitted shows a gross 50% amount swallowed, submitting fictitious bills and estimates of completion. మొత్తం మోసం. ఇది ఇలా ప్రాపర్గా దీనిపైన ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఇలా చాలామంది జరుగుపోతారు. ఇట్ హ్యాస్ బికమ్ గత ప్రభుత్వ పెద్దలను పెట్టుకుంటూ ఈ ప్రభుత్వంలో కొంతమంది ప్రభుత్వ పెద్దలను పెట్టుకొని వీళ్ళు మొత్తము ఎట్లా దొంగల కంటే అద్మానం, ఒక బందిపోటు లెక్క, ఎగ్జిబిషన్ బందిపోటు అనాలి, బందిపోట్ల లెక్క దోచుక తింటారు. అంతా దాదాపు ఏజ్ బార్ అయిన వాళ్ళే. అయినా కానీ వాళ్ళు ఈ వయసులో కూడా కాలేజీలు బాగా చేయాలి, ఉన్న ప్రాపర్టీలు కాపాడాలని లేదు. ఎట్లా ఏ పైసలు తినాలి. మొన్ననే జపాన్కు అటు ఇటు టూర్లో కూడా పోయొచ్చిన గత పైసలు తీసుకొని. ఇప్పుడు మళ్ళా తమాషా స్టార్ట్. ఇట్ హ్యాస్ బికమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ దట్ ఎం ఫార్మసీ కాలేజ్ SN VPMV హీఈస్ ఇన్ ది పబ్లిక్ న్యూస్ డొమైన్ యాజ్ అక్సెప్టింగ్ క్యాపిటేషన్ ఫీజు తీసుకున్నారు. అది తీసుకోవద్దు. For several years against the government guidelines and will attract appropriate. గతంకి వెళ్ళి ఎప్పంచెలో వీళ్ళు దీని మీద తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో ఎటువంటి యాక్షన్లు లేవు. ది గవర్నింగ్ బాడీస్ ఆర్ ఫిల్డ్ విత్ 4-man కమిటీ కిన్ అండ్ రిప్రజెంట్. వాళ్ళ కుటుంబాలలో ఉన్న వాళ్ళకే చాలా మందికి ఇలా గవర్నింగ్ బాడీ మెంబర్లు, అడ్మినిస్ట్రేటర్లు, ప్రొఫెసర్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీస్ బాడీస్ విల్ ఇంకా పాత ఎవరైతే దీనికోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఇలా మన ప్రభుత్వానికి గతంలో మేము ఎన్నోసార్లు దీని మీద ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి ప్రభుత్వానికి అనేకమైన వినతి పత్రాలు ఇచ్చినా కానీ అవి దేన్ని కూడా పట్టించుకోలేదు. ఈరోజు హైడ్రా కమిషనర్ గారు అంటారు అక్రమ నిర్మాణాలు. మేము వాళ్ళకి నోటీస్ కూడా పంపినామని చెప్పి నాకు ఎవరో హైడ్రా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చింది. లేదు దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళ నోటీసులు పంపుతాం, మీకు ఏమైనా సమాచారం ఉంటే మనకున్న సమాచారం అన్నీ కూడా హైడ్రా కమిషనర్కి వెళ్ళి ఎవరైతే వచ్చినో అన్నీ కూడా సబ్మిట్ చేసినాం. ఈరోజు ఒకటే చెప్తా, ప్రభుత్వ స్థలముల ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏ విధంగా కట్టింది నంబర్ 1. రెండవది ఏంటంటే R&B లీజ్కి ఇచ్చినటువంటి ఆ స్థలముల అసలు లీజ్ అనేది కొనసాగుతుందా, ఆపినరా, R&B ఎందుకు చెప్తలేదు. రెండవది, ఇప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్ నడుస్తాయి కదా, ఇప్పుడు 85 స్టాల్స్ పెడతారు. ఆ స్టాల్ కిరాయిలు వీళ్ళకి పోతున్నాయా, లేకుంటే ప్రభుత్వానికి పోతుందా, R&Bకి పోతున్నాయా, లేకుంటే R&Bకి ఏమైనా వాటా ఇస్తుండ్రా, ఈ వచ్చే ఫీజులలో వాళ్ళకి ఏమైనా వాటాలు ఇస్తలేరు. ఇప్పటి వరకు ఉన్న కాలేజీల పరిస్థితి ఏంది, అందులో ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంత స్టాఫ్ ఉన్నది, వాళ్ళ జీతభత్యాలు ఏ విధంగా ఇస్తుండ్రు, యూజీసీకి వెళ్ళి ఎంత ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ ఏ విధంగా ఖర్చు పెడుతుండ్రు, దాని యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఎవరిచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు, నిజంగా యూటిలైజేషన్ ఇచ్చిన సర్టిఫికెట్స్ ఏవైతే ఇచ్చినా నిజంగా యూటిలైజేషన్ ప్రాపర్గా జరిగినాయా. ఈరోజు లేబర్ యాక్ట్ ప్రకారం అంటే ప్రభుత్వ నామ్స్ ప్రకారం అన్ని కాలేజీలలో ఇచ్చిన జీతాలు వీళ్ళకి ఇస్తుండ్రా, మినిమం ప్రైవేట్ కాలేజీలో ఇవ్వాల్సిన జీతాలన్న వీళ్ళకి ఇస్తుండ్రా అంటే లేదు. ఈరోజు ప్రతి ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత మరి వచ్చిన అమౌంట్ ఎంత, అవి ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిండ్రు, దాని మీద ఏమైనా ఆడిటింగ్ జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ డబ్బులు దారి మంటున్నాయి. వీళ్ళందరూ వాడుకొని ఫారెన్ టూర్స్, మంచి కాస్ట్లీ మొబైల్స్, అవి ప్రభుత్వ పెద్దలను కొంతమంది మెంబర్గా చైర్మన్గా పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండ్రు. వచ్చే రోజులలో ఈ జాగలకు కూడా ఈ స్థలాలకు, ఎందుకంటే అన్ని దొంగ సర్టిఫికెట్లు, దొంగ స్టూడెంట్స్ అటెండెన్స్లు ఇవన్నీ చూపెడుతుండ్రు. దాని మీద ఎంక్వైరీ చేసి మరి, ఎందుకంటే ప్రస్తుతము విద్యాశాఖ అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది. ఈ ఎగ్జిబిషన్ సొసైటీ కింద ఉన్నటువంటి కాలేజీల పైన ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి అందులో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎక్కడికే స్టార్ట్ అయ్యారు, ఏమేమి కోర్సులు ఉన్నాయి, దానికి ప్రొఫెసర్లు ఎవరు, లెక్చరర్లు ఎవరు, దాని అడ్మినిస్ట్రేషన్ ఏంటిది అని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే ఒక చిట్టా బయటికి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చిన ఫిర్యాదుల పైన, అక్కడ ఉన్న అక్రమాల పైన ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం.
ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు దీనిపైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే గతంలో జరిగిన దోపిడీని కొనసాగించడమే మా ప్రభుత్వ విధానం అని మీరు అనుకుంటే ఇక దానికి ప్రజలే జవాబు చెప్తారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.